ఎస్ఎల్బీసీ ఘటన జరిగి 13 రోజులు గడిచింది. రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా అక్కడ చిక్కుకున్న వారి జాడ తెలియాల్సి ఉంది. క్లూ అంటే ఒక క్లూ కూడా ఇంకా బయటకు దొరకలేదు. ఇటువంటి నేపథ్యంలో ఓ పక్క ఆర్మీకి సంబంధించిన సిబ్బంది ఇక్కడ ఉన్నారు. దాంతోపాటు ఎన్డీఆర్ఎఫ్ కూడా ఇక్కడే ఉంది, ఎస్డీఆర్ఎఫ్ ఇక్కడే ఉంది, ఫైర్ డిపార్ట్మెంట్ ఇక్కడే ఉంది. దాంతోపాటు సింగరేణి, ఇలా చెప్పుకుంటూ పోతే 11 నుంచి దాదాపుగా 15 అంతకు మించనే చెప్పుకోవచ్చు. అంతమంది బృందాలు రెస్క్యూ ఆపరేషన్స్లో కంటిన్యూ అవుతున్నాయి. ఎన్నో అవాంతరాలను చూస్తోంది ఈ రెస్క్యూ ఆపరేషన్. మరీ ముఖ్యంగా ఈ రెస్క్యూ ఆపరేషన్ గురించి మాట్లాడుకున్నప్పుడు ప్రధాన అవాంతరంగా కనిపిస్తోంది ఇక్కడ టన్నెల్ బోరింగ్ మిషన్. 1500 కాదు 1800 టన్నులుగా తెలుస్తోంది ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ వెయిట్. దాన్ని కట్ చేయడమే, దాన్ని డిస్మాంటిల్ చేయడమే ప్రధాన ఆటంకంగా కనిపిస్తోంది. అంతేకాదు, దానికి తోడు ప్రవాహంలో వస్తున్న నీటి ఊట ఎక్కడి నుంచి వస్తుందో, ఎక్కడి నుంచి అంటే ఏ మూల నుంచి వస్తుందో, ఎలా వస్తుందో అర్థం కాక తల్ల పట్టుకుంటున్న సిచ్యువేషన్. ఎన్జీఆర్ఐ కావచ్చు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కావచ్చు, ఇలా ప్రధాన సంస్థలు కూడా ఇక్కడ ఈ రెస్క్యూ ఆపరేషన్స్లో పాలు పంచుకుంటున్నాయి. ఏం జరుగుతోంది, ఎలా వాళ్ళ జాడ కనుక్కోవడం, అనేక అంశాలు, అనేకమైన ప్రశ్నలు. దీంతోపాటు డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన స్పెషల్ సిఎస్ కావచ్చు, అరవింద్ కుమార్ కావచ్చు, వాళ్ళతో పాటు మంత్రులు కావచ్చు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, దాంతోపాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇలాంటి వాళ్ళందరూ వచ్చారు, సమీక్షించారు. ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలేంటి, ఎలా రెస్క్యూ ఆపరేషన్ జరగాలి, దాంతోపాటు ఇక్కడ ఎదురవుతున్న ఆటంకాలేంటి, ఆటంకాలని ఎలా తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళాలి, వీటి మీద సమీక్షించారు. రోజుకి రోజు ప్రతిరోజు సమీక్షలు కొనసాగుతున్నాయి. ఆటంకం లేకుండా రెస్క్యూ ఆపరేషన్స్ని కొనసాగించాలి అనేది ప్రధాన లక్ష్యంగా వెళుతున్నప్పటికీ అవరోధాలు కూడా అదే స్థాయిలో ఇక్కడ ఎదురవుతున్నాయి. మరీ ముఖ్యంగా నీటి ప్రవాహం ప్రధాన అడ్డంకిగా మారుతోంది. దాంతోపాటు టన్నెల్ బోరింగ్ మిషన్ కట్టింగ్ చేస్తున్న సిచ్యువేషన్కి సంబంధించి కూడా వీటన్నిటికీ ఆదుకోవాల్సిన ఆ టన్నెల్ బెల్ట్, కన్వేయర్ బెల్టే ఇప్పుడు ప్రధాన ఇబ్బందికరంగా మారింది.